అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ సింగర్ మంజుల. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా. వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. సో మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకైతే ఇవాళ మంచిర్యాల నుంచి ఒక మంచి గెస్ట్ ని పట్టుకురావడం జరిగింది. పాట అయితే సొక్కా వాడుతుంది నాన్ స్టాప్ గా. ఇంకా పరిచయం చేసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. ఎక్కడి నుంచి అమ్మ? పేరేంటి? మంచిర్యాల శివనండి, దాసరి మంచిర్యాలేనా ప్రాపర్? కొంచెం దగ్గర, కొంచెం దగ్గర అంతే, కానీ పేరు లేదు. ముత్యంపేట ఉన్నది కానీ ముత్యంపేట అని చెప్పాలి. మన సొంత ఊరు, మనం ఎక్కడ పోయినా చెప్పుకోవాలి. సుగుణ అమ్మా, సుగుణమ్మ, మరి పాటలు అంటే ఎప్పటి నుంచి ఇష్టం? ఎప్పటి నుండి మేడం? ఎప్పటి నుండో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ విషయం చెప్పాలి. ఇప్పుడు మరి ఎన్ని పాటలు తీసుకొని వచ్చిరు? 10 పట్టుకొచ్చిన. 10ఏనా? అంటే ఇంకొక ఉన్నాయి, కొంచెం కొంచెం గుర్తు రావాలి కదా. కొంచెం గుర్తుకు రావాలి. సో మరి ఫస్ట్ ఏ పాటతో షురు చేస్తున్నారు ప్రోగ్రామ్? పచ్చని పతికాము పైడి తెంపుల సాయ బంగారి గుండ్ల పేరు శోదండ ముత్యాల ఓనుమాలు అయ్యో ఎడబడి పాయనమ్మో శోదండ ఎవరిల్లు చేరెనమ్మో ముంగాట పోయేటి ముత్యాల పోషవ్వ నీ కన్న దొరికినాదా శోదండ నీ ఇల్లు చేరినాదా అయ్యో నా కన్న దొరకలేదే శోదండ నా ఇల్లు చేరలేదే వెనకాన పోయేటి ఎంలాడ రాజన్న నీ కన్న దొరికినాదా శోదండ నీ ఇల్లు చేరినాదా అయ్యో నా కన్న దొరకలేదే శోదండ నా ఇల్లు చేరలేదే నడుమాన పోయేటి ఓ నల్ల పోషవ్వ నీ కన్న దొరికినాదా శోదండ నీ ఇల్లు చేరినాదా అయ్యో నా కన్న దొరకలేదే శోదండ నా ఇల్లు చేరలేదే శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ లీల రావాలి నీ సేవకు ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ లీల రావాలి నీ సేవకు గంగమ్మను మెచ్చిన జంగమయ్యవని గంగను తేనా నీ సేవకు గంగమ్మను మెచ్చిన జంగమయ్యవని గంగను తేనా నీ సేవకు మారేడు నీవని మేరేడు జలములు నీ పూజకు మారేడు నీవని మేరేడు జలములు నీ పూజకు శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో దున్నిన దోకుల దుర్గమ్మ గుడి కాడ దుఃఖాలు ఓడి గడితీవా బామా నన్నీడ నాడి పోతీవా ఏమునంట నవిని బాలు తీరేనా ముడుక చెట్టు కింద 300 బాటలు ఏ బాట నేను వదునా బామా నన్నీడ నాడి పోతీవా ఏమునంట నవిని బాలు తీరేనా శుద్ధ బొందాల కాడ నీ శుద్ధి చెప్పంగా సర్ది తిన్నట్టయేనా బామా నన్నీడ నాడి పోతీవా ఏమునంట నవిని బాలు తీరేనా మనమిద్దరం దీనేటి అస్టీలు పాల్యంలా ఒక్కన్నే తిననైతినా బామా నన్నీడ నాడి పోతీవా ఏమునంట నవిని బాలు తీరేనా. నాన్ స్టాప్ గా మీరే పాడుతున్నారు. మధ్యలో అలిపిరి తీసుకునేది కూడా ఏం లేదన్నట్టు కంటిన్యూగా వాడాలి. ఎందుకు మర్చిపోతున్నాను ఏమన్నా? నాకు కొంచెం అట్లనే అలవాటు. ఇక పక్కన ఏమైనా పట్టించుకునేది లేదు, అంతే కదా. సో మస్తుగా వాడుతున్నావు మా పాటలు అయితే. ఎవరికన్నా నేర్చుకున్నావు? అమ్మమ్మ వాడేది, మా అమ్మ కూడా వాడేది. మాకు దేవుడు ఉన్నాయి. దేవుడు రాయేశుడు రాయేశుడు ఉన్నది. అంటే రాయేశుడు దేవుడు, భీమన్న దేవుడు ఉన్నాయి అమ్మ వాళ్ళకు. ఇక వీళ్ళకు లేవు అత్తగారికి. అందుకే ఇక అక్కడ అమ్మ వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళ వెనక నేను నేనే అడదాం అనుకున్నా. మరి మీరు క్రిస్టియన్ అన్నారు కదా. మా అత్తగారే ఇది. ఇక మరి వాళ్ళు మన అమ్మ వాళ్ళది నమ్మరు కదా. అందుకే వీళ్ళు ఇక మేము ఇట్లనే ఉంటే చేసుకుంటాం అన్నారు. మానోళ్ళే అట్లా అయిపోయింది. మరి మీ అమ్మ వాళ్ళు హిందూగానే ఉన్నారా? మరి హిందువులే ఉన్నారా? హిందువులలో మస్తు దేవుళ్ళు. సో మరి మీకు అంటే పెళ్ళైన కాంచి ఇంకా
ఎందులోకి మారిపోయింది? లేదండి ఇదే. మరి ఎట్లా అనిపించేది అంటే నువ్వు ఒక మంచిగా హిందూ బిడ్డగా పుట్టి పండగలు పబ్బాలు దేవుని పాటలు ఎంతో సంతోషంగా పాడుకుంటూ ఉన్నదాని ఒకేసారి పెళ్లి చేసి క్రిస్టియన్ మతంలో అంటే పెళ్ళి కూడా మధ్యలేదు మేడం. అవునా? 12 సంవత్సరాలు పెళ్లి చేశారు. అబ్బో ఆ మతి లేదు. మతి లేదు. ఫోటోలు గిట్లా ఏమైనా ఉన్నాయా? ఏం లేవు మేడం. ఫోటోలు కూడా లేవా? అప్పుడు ఫోటోలు లేవు మేడం. ఇప్పుడు ఇది కంప్యూటర్ ఇది కాబట్టి కంప్యూటర్ యుగం ఇప్పుడు. అప్పుడేమో ఏది లేదు. చూసినావా వాళ్ళు చూసిన పెళ్లి మనం చేసుకున్నాం అంతే. ఇప్పుడు అవన్నీ ఎక్కడి. నీకేం అనిపించలేదా మరి నేను హిందూగానే ఉంటాను ఎప్పుడు అనుకోలేము అనలేవా? ఇక అప్పుడు మా అమ్మ వాళ్ళకి ఏంటంటే అప్పుడు వరకట్నాలు లేకుండే. ఇక అమ్మ వాళ్ళు పాపం ఎట్లా కష్టపడి మా అన్న పిల్లగానికి ఇస్తే చేసుకుంటాడని కట్నం లేకుండా కట్టబెట్టారు. ఎంత అంటే ఒక 1500 రూపాయలు వచ్చింది. అది అప్పుడు పెద్ద వరకట్నం. 1200 అంటే అప్పట్లో భూమి ఎంత వచ్చేదో. అద్దెకురం భూమి ఇస్తానన్నారు. అరెకరం ఇస్తానంటే మా ఆయన కొంచెం ఆరింపు చేసేది. ఆయన కొంచెం ఫీల్ అయ్యి నాకు వద్దు నేను చేసుకోను అని అన్నారు. ఓహో ఆరింపిగా చేసిండా? చేసిండు. ఇక అయినా నేను కూడా ఇక పోని మరి మా అమ్మ వాళ్ళకి ఇది లేదు కదా పరిస్థితి అని ఇక మా ఆయన అత్త కొడుకునే చిన్నప్పుడు 12 సంవత్సరాలు పెళ్లి చేసేసి. ఓహో ఆరింపి ఉన్నా నువ్వు నల్లగా చేసుకోలేడా? ఆయన తెల్లగా ఉండేనా? కొంచెం మల్లె మొగ్గలు ఎక్కుండేనా? కొంచెం స్టైల్. నువ్వేమో కొంచెం పల్లెటూరుగా ఉండేది. ఆయన ఏమో పాష్ సిటీలలో ఉండేది. లక్ష్మీపేటలో హాస్పిటల్ కాంపౌండర్ చేసేది. ఇక అట్లా మళ్ళీ నువ్వు సిటీగా కన్వర్ట్ అయినవా? లేదు ఇక్కడనే ఉన్నా మేడం పల్లెటూరులోనే. ఇప్పుడు ఇంకా వీడియోలు పెట్టినా మేడం. ఓహో ఛానల్ పెట్టినవా? ఛానల్ పెట్టినావా? ఏమని పెట్టినావు? సుగుణ దాసరాన్ని కొట్టండి. ఓకే 1 2 3 చూస్తాం. 1 2 3 కొట్టంగానే వెళ్తుంది. ఓ 1 2 3 కొట్టాలా? సుగుణ దాసరి 1 2 3 వై 1 2 3 ఇక అవన్నీ రావు. ఓకే ఛానల్ పెట్టినా పిల్లలు మనవరాళ్ళు ఉంటే కొంచెం డాన్సులు అట్లా. నువ్వు వాడుతుంటే వాళ్ళు ఎగురుతారులే. నేనే వాళ్ళు ఎగురు వాళ్ళు వాడు. నువ్వు డాన్స్ చేసావా? నువ్వు ఉండే ఇప్పుడు వీడియోలు 50 వీడియో తీసిన. ఓరి నాయన నీలో చాలా టాలెంట్ ఉంది, మామూలు కళ లేదైతే. ఇక నాకు ఇప్పుడంటే పాటలు అంటే ఇష్టం. నేను పెద్ద అమ్మాయి సెల్లు ఇచ్చింది. అమ్మ నీకు సెల్లు లేకుండా చిన్నది ఉంటే మనవాడు ఖరాబు చేసిండ్రు. అయితే అమ్మ నీకు ఉండాలి కానీ ఇచ్చిన కనవానికి నాన్న కళ్ళ మీదే అత్తా ఉంటది. ఏమవుతుంది? మీదే ఇదే ఇది మన మొత్తం వస్తుందా? కళ్ళ మీదనే వస్తుందా? ఫోన్ లో రాదా? నేను ఇట్లా చూడంగానే మీదే వస్తుంది. ఓహో ఓకే. నేను సెల్లు రాత్రి 10 దాకా చూస్తా. నేను టీవీ చూడ. ఇక నాకు సెల్ అంటే పిచ్చి అయిపోయింది. ఆ మేడం నంబర్ వస్తుంది మరి ఫోన్ చేయాలా? ఫోన్ టక్కన చేసిన ఇప్పటికి చేసి మస్తు రోజులు అవుతుంది. అవునా? మళ్ళీ మీరు రమ్మన్నారు. అక్కడ ఒక ఇల్లు కట్టుకుంటాను. సరే మేడం మరి కొంచెం టైం ఉన్నది అన్న వాళ్ళే నేను 10 సార్లు ఫోన్లు చేసిన. చేసి ఆఖరికి నేను ఒకటే కావాలి. ఇక జబర్దస్త్ లో వాళ్ళంటే వాళ్ళ నంబర్లు లేరు, ఏది లేదు. జబర్దస్త్ లో పోదాం అనుకున్నావు? జబర్దస్త్ పోయి ఏం చేద్దాం అనుకున్నా? అలా కూడా పాట పాడతా అలా మీద. అలా కామెడీ చేస్తారు. చేస్తే ఇప్పుడు చెమ్మక చంద్ర గారు లేరా, ఆయన మీద ఒక పాట పాడతా. సూడి గారు సుధీర్ గారి మీద వాడతా, రశ్మి గారి మీద మగిడ వాడరాదు గల మీద ఏం పాట? నేను కూడా ఇంట పాడతా. పాడు. బల్మ టుంగుటూరు బలమైన కాపులు బామలున్నారు రాశిమవ్వ, వయ్యారి సేడలున్నారు శ్రీముఖ్యవ్వ, ఉత్తరిచ్చిన అనసూయవ్వ, ఉయ్యాలలు గుస్తున్నది సోమవ్వ, కొత్తంగా పోషం పాట ఓ రశ్మవ్వ, ముగ్గు వయ్యవో తను పిల్ల ఓ రశ్మవ్వ, కొత్తంగా పోషం పాట ఓ రశ్మవ్వ, ముగ్గు వయ్యవో తను పిల్ల ఓ రశ్మవ్వ, సైకిల్ ఎక్కి నువ్వే వంగ ఓ సుధీరయ్య, సన్న పంగిరి వారవ్వ ఓ సుధీరయ్య, నేను వేయిన తరువాతను ఓ రశ్మవ్వ, నీ తల్లిదండ్రులస్తే ఓ రశ్మవ్వ, 36 కోడి గుడ్లు ఓ రశ్మవ్వ, 3 సొల్ల బియ్యం పెట్టు ఓ రశ్మవ్వ, అవుననక కాదనకుంటా ఓ రశ్మవ్వ, సంబురంగా సాగాదోలు ఓ రశ్మవ్వ. వామ్మో నువ్వు శ్రీముఖవ్వ, రశ్మవ్వ, సుమవ్వ, ఇంకా అందరిని అవ్వాలంటున్న వాళ్ళు గుండెలో అవుతారు నువ్వు అవ్వాలంటే. అలా ముందు గారు సుమగారు వీళ్ళందరేమో అవ్వలు, ఆ మొక్కతో గారా? అందరూ అట్లా కూడా అనసుమవ్వ అని అన్న. అవునా? సో మీరు మీ సైడ్ అవ్వ అంటారా? పల్లెటూరు కొంచెం బాగా పల్లెటూరు.